ప్రైజ్ లార్డ్ అందరికీ. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ విషింగ్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మన గ్యాదర్ అయిన సందర్భం మన మీట్లో గాస్పల్ అనే మీట్లో ఎవ్రీడే మనం ఇలా గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నాం. ఇది మనం వీ కంప్లీటెడ్ 200 days. 200 days ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి గల కారణం ఇదంతా కూడా దేవుని కృపే. దేవుని కృపే కనుక లేకుండా ఉంటే మనం ఇన్ని డేస్ దిస్ జర్నీ మనం చేయలేకపోదుమేమో. దేవుని సహాయం లేకుండా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు డ్రాప్ అవుట్ అయిపోదు. కానీ దేవుని ఆత్మ మనకి ఇప్పుడు కూడా తోడై ఉంది కాబట్టే ఇంతవరకు ఇలాగ మనం కొనసాగించుకోగలుగుతున్నాం. అండ్ అలాగే ఈ మంత్ అంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్తో మనం అందరం హడావిడిగా ఉంటాం. అండ్ అలాగే మన మీట్లో కూడా ఖచ్చితంగా క్రిస్మస్ మీట్ అనేది జరగాలని ఈ 200 days సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్తో పాటు మన ఈ గాస్పల్ మీట్లో క్రిస్మస్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఫర్ దిస్ మీరందరూ జాయిన్ అయినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరికీ కూడా దేవుని నామమున హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. అండ్ మనం మీట్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క అంశంలోనూ కూడా అందరూ దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆరాధిస్తూ ఆయన ఈరోజు మనకి ఏం చెప్పబోతున్నారు, ఏ విధంగా ఈ మీట్ ద్వారా మనతో మాట్లాడబోతున్నారు అన్న విషయం మీద అందరూ ఏకాంతంగా దృష్టి ఉంచాలని మనం చేసుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థన మన మధ్య ఉన్న తేజన్నయ్య మీట్లో జాయిన్ అయిన వారి నిమిత్తము, ఇంకా రావాల్సి ఉన్న వారి నిమిత్తము, అండ్ అలాగే జరగబోయే కార్యక్రమం నిమిత్తం అన్నిటిని బట్టి క్లుప్తంగా ప్రార్థన చేయడం సిద్ధం కలిగి ఉండగా అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. హ్యాపీ క్రిస్మస్. మహాపురుషుడిరా ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, కనకం గలేసియా, నిత్యుల తండ్రి, సమాధానం గొప్ప దేవానికి వేలాది వందనాలు. మరి ఒక తిరుమల మీరు మా మీట్లో జాయిన్ చేసిన దాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు మేము మీట్లో 200 days సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రభావ. దాంతో పాటు మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రోజు మీ తనపట్లో మీరే తోడే నీరుండి సహాయం చేయండి ప్రభావ. ఇన్ని రోజులు కూడా ఆగకుండా ప్రతిరోజు మీట్ జరగడానికి కృప చూపించిన విషయానికి వేలాది వందనాలయ్యా. ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రతిరోజు కూడా మీటు జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏసియా ఇది ప్రభావ, గొప్ప దేవా, శక్తిమంతుడా ఇది ప్రభావ. ఈ రోజు జరగబోయే ఈ 200 days సెలబ్రేషన్ లో మీరే తోడే నీరుండి సహాయం చేయండి ప్రభావ. వాటిలోను వాక్యంలోను మీరు ఉండండి ప్రభావ. విన్న వాక్యము శ్రద్ధగా విని అర్థం చేసుకునే వాళ్ళ ఉండేలా సహాయం చేయండి ప్రభావ. దేశానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ఆరాధనలో కూడా మీరే తోడు సహాయం చేయండి ప్రభావ. గొప్ప దేవానికి వందనాలు ప్రభావ. ఇది మా మీట్లో జాయిన్ అయిన పిల్లలు అందరిని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఇంకా అనేక జాయిన్ అవ్వాల్సిన ప్రభావ, వాళ్ళు జాయిన్ అయ్యే సహాయం చేయండి ప్రభావ. వాళ్ళ సమయాన్ని చూసుకొని జాయిన్ అయ్యే కృపను భాగ్యాన్ని దయచేయండి ఏసియానికి వందనాలయ్యా. ఇది మన ప్రభావ ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలయ్యా. మేము ఈరోజు జరగబోయే మీట్లో మీరు మాతో పాటు ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఎవరైతే 2-3 కూడి నా నామను స్తుతించుతారో వారి మధ్యలో నేనున్నానని సెలవిచ్చిన దేవానికి వందనాలు. మా మధ్య నువ్వు ఉన్నావు తండ్రి, మాతో నువ్వు ఉన్నావని మేము మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. విన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా అర్థం చేసుకుంటారు. కృపను భాగ్యాన్ని దయచేయండి ప్రభావ. ఈ వీటంతట్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా సహాయం చేయండి ప్రభావ. ఇంటర్నెట్ కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా అంతా సక్రమంగా జరిగేలా సహాయం చేయండి తండ్రి. మీరు మా పక్షంలో ఉండండి ప్రభావ. మీరు మా పక్షం ఉండాలని వాగ్దానం చేసిన దేవుడు. ఈ మీటంతట్లో కూడా మీరే తోడు మీరు సహాయం చేయమని కోరుకుంటూ ఈ మీటంతా బాగా జరిగేలా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పర్వం చేర్చుకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. మన మధ్య ఉన్న షారన్ సిస్టర్ పాట పాడుకోవచ్చుండగా అందరం కూడా పాటతో ఏకీభవిద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. సంబరమాయ బెత్లెహేములో, సందడియాయ పశుల పాకలో. సంబరమాయ బెత్లెహేములో, సందడియాయ పశుల పాకలో. నీతిమంతునిగా సర్వశక్తునిగా
లోక రక్షకునిగా యేసు అవతరించెను. లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాకలో. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాకలో. దూత చెప్పిన వార్తతో యేసుని చూడ వెళ్ళే గొల్లలు. దూత చెప్పిన వార్తతో యేసుని చూడ వెళ్ళే గొల్లలు. రక్షకుడేసు పుట్టాడని క్రీస్తే వెలుగుగా వచ్చాడని. రక్షకుడేసు పుట్టాడని క్రీస్తే వెలుగుగా వచ్చాడని. రక్షణ మనకు తెచ్చాడని పరుగున వెళ్ళారు, యేసుని చూచారు. పాటలు పాడారు, నాట్యం చేశారు. పరుగున వెళ్ళారు, యేసుని చూచారు. పాటలు పాడారు, నాట్యం చేశారు. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాకలో. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాకలో. తార చూపిన దారిలో యేసుని చూడ వెళ్ళే జ్ఞానులు. తార చూపిన దారిలో యేసుని చూడ వెళ్ళే జ్ఞానులు. యూదుల రాజుని చూడాలని భక్తితో యేసుని మొక్కాలని. యూదుల రాజుని చూడాలని భక్తితో యేసుని మొక్కాలని. త్వరపడి యేసుని చేరాలని వేగం వెళ్ళారు, యేసుని చూచారు. కానుకలిచ్చారు, యేసుని పూజించారు. వేగం వెళ్ళారు, యేసుని చూచారు. కానుకలిచ్చారు, యేసుని పూజించారు. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాకలో. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాకలో. నీతిమంతునిగా సర్వశక్తునిగా లోక రక్షకునిగా యేసు అవతరించెను. లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాకలో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అండ్ అలాగే మన మధ్యన ఉన్న హేమ సిస్టర్ కూడా పాట పాడబోచుండగా అందరూ దేవుని స్తుతిద్దాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భువికొచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భువికొచ్చాడని. ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరువాడ సందడి, ఊరువాడ సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. మంచి లేని ఈ లోకంలో మంచిని స్థాపించడానికి, మంచి లేని ఈ లోకంలో మంచిని స్థాపించడానికి, మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి, మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి. పాపమేమీ లేనివాడు ఇలలో పుట్టాడని, పాపమేమీ లేనివాడు ఇలలో పుట్టాడని. నింగిలో సందడి, నేలపై సందడి, నింగి నేల సందడి, నింగి నేల సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. శాంతి లేని ఈ లోకంలో శాంతిని దయచేయడానికి,
శాంతి లేని ఈ లోకంలో శాంతిని దయచేయడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, స్వర్గానికి చేర్చడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, స్వర్గానికి చేర్చడానికి, శాంతిదాత అయిన వాడు ఇలలో పుట్టాడని, శాంతిదాత అయిన వాడు ఇలలో పుట్టాడని, ఇంటింటా సందడి, బయటంతా సందడి, ఇంట బయట సందడి, ఇంట బయట సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని, ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరువాడ సందడి, ఊరువాడ సందడి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇంకా ఎవరైనా పాటలు పాడాలనుకుంటున్నారా? ఎవరైనా పాట పాడి దేవుని స్తుతించాలనుకుంటున్నారా? దేవుడిచ్చు అవకాశం ఏదైనా సరే దాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారుగా ఉండాలి. అది ఎటువంటి చిన్న ఆపర్చునిటీ అయినా సరే. ఎవరైనా పాట పాడాలనుకుంటున్నారా? పోనీ ఇప్పుడు కాకపోయినా ఎండ్ ఆఫ్ ద మీట్కి వచ్చేసరికైనా దేవుని కనపరచడానికి సిద్ధపడండి. అయితే మనము ఈ 200 days ఇలాగా గ్రాండ్గా గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇదంతా కూడా దేవుని కృపే. అండ్ మన మీట్లో ఈరోజు సెలబ్రేషన్ బట్టి 22 members గ్యాదర్ అయ్యారు. బట్ వీరందరూ కూడా దేవుణ్ణి ఇలాగనే స్తుతిస్తే రెగ్యులర్గా జాయిన్ అవ్వే వాళ్ళతో పాటు మన మీట్ ఎంత చూడడానికి ఎంత గ్రేట్ఫుల్గా ఉంది చూడండి. ఇలాగనే మన మీట్ ఇంకా ముందుకు వెళ్ళాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ 200 daysని బట్టి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఈ 200 days ఎక్స్పీరియన్స్ని మన మధ్య షేర్ చేసుకోవడానికి సిద్ధం కలిగి ఉండగా దేవుని యొక్క సాక్ష్యములు విందాం. ఎవరైనా ఈ 200 days ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా షేర్ చేసుకోవాలి? సరే, నేనే షేర్ చేసుకుంటాను. అసలు ఈ థాట్ దేవుడు సంకల్పించగా నాకు ఈ ఆలోచన కలిగిందనమాట. ఎలాగనైనా ఒక మీట్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలాగా సమ్ పీపుల్ గ్యాదర్ అయ్యి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనలో మనము బలపరచబడతాము. లేదా ఒకరి మన సెల్ఫ్గా మనం చదువుకునేది ఒకలాగా ఉంటుంది, గ్రూప్ డిస్కషన్లో చదువుకుంటుంది ఒకలా ఉంటుంది కదా. అలాగనే మనగా ఎంత బైబిల్ చదివినా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా, ప్రార్థన చేసుకున్నా ఆ యొక్క విశ్వాసం ఒకలాగా ఉంటే, ఇలాగ గ్రూప్గా గ్యాదర్ అయ్యి ఇలా ఫ్రెండ్స్తో కలిసి దేవుని వర్షిప్ చేసిన ఆత్మీయ బలము వేరొకలాగా ఉంటుంది. ఇలాగనైనా సరే నాతో పాటు ఇంకొక ఇద్దరినైనా ఇలాగ బలపరచాలి, దేవుళ్ళని నడిపించాలి అని ఒక థాట్ ప్రాసెస్తో దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఈ యొక్క మీట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ మీట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవ్రీడే ఒక కొత్త మోటివ్తో ప్రతిరోజు కూడా ముందుకెళ్ళడం జరిగింది. అది ఎలాగనంటే ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థనా అంశం ఎంచుకొని ఆ అంశంను బట్టి ఆది నుండి అంతం వరకు చాలా విషయాలు క్లుప్తంగా ప్రార్థన చేయటము ఎలా చేయాలో అన్న విషయాలు నేర్చుకున్నాం. అండ్ అలాగే దేవుడు చూపించిన కృప, అది నా పర్సనల్ లైఫ్లో కానివ్వండి లేదా కుటుంబ విషయంలో కానివ్వండి, దేవుడు చేసిన కార్యములు ఎంతో గొప్పవి. కొంచెం లోగా ఉన్నా సరే, కొంచెం బాధ కలిగి ఉన్నా సరే, దేవుడు ఈ మీట్ ద్వారా లేదా ప్రార్థన ద్వారా లేదా దర్శన ఆలోచనల ద్వారా ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే వచ్చాడు. ఆ యొక్క గొప్ప కార్యములే ఈ యొక్క మీట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను పొందుకున్న జాబ్ విషయం కానివ్వండి, లేదా
మా మమ్మీ హెల్త్ విషయంలో దేవుడు చేసిన కార్యం కానివ్వండి, ఇదంతా కూడా దేవుడు చూపించిన కృప ఉంది. అండ్ అలాగే ఈ మీట్ రెగ్యులర్గా జాయిన్ అవ్వే వాళ్ళకు మాత్రమే అంకితం కాకూడదని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అందులో ఇప్పటికీ 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. అండ్ ద క్యూటెస్ట్ థింగ్ ఏంటంటే ఇది 200 డేస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే అక్కడ యూట్యూబ్ ఫ్యామిలీలో కూడా 200 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యారు. అండ్ వాళ్ళు ఈ పోస్ట్ చేసిన తర్వాత ఈ రికార్డింగ్ కానివ్వండి, లేదా చిన్న వాగ్దానం కానివ్వండి, షార్ట్ వీడియోస్ కానివ్వండి పోస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క కామెంట్ కానీ ఒక్కొక్క లైక్ కానీ వస్తుంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, ఇట్స్ సో ప్రీషియస్ అనమాట. నన్ను నేను బలపరచమంటమే కాదు, కానీ ఒకరి ఆత్మ యొక్క వెలిగించడానికి, ఒకరు రాకడ పర్యాంతం వరకు త్రోవ తప్పిపోకుండా ఆరిపోకుండా దేవుని సన్నిధిలో నిలవటానికి ఒక ప్లాట్ఫామ్గా నాకు ఇది ఇచ్చాదేవా అని చాలా దేవుని యందు చాలా సంతోషిస్తూ ఉంటాను అనమాట ఈ విషయం చెప్పున. అండ్ మనం రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఒక 10 to 12, 15 మెంబర్స్ అయినప్పటికీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసింది 180 మెంబర్స్ వరకు కూడా చూస్తున్నారు లాంగ్ వీడియోస్. మనము డైలీ అప్లోడ్ చేసే వాక్యం అనేది. ఇంక షార్ట్ వీడియోస్ అయితే 100+ ఉంటున్నది. ఒక వీడియోకి అయితే మనకి 1.3K వ్యూస్ కూడా వచ్చాయి. అంటే 1300 మెంబర్స్ వాచింగ్ దట్ రీల్ అనమాట. ఇదంతా కూడా ఒక్కరితో ఆగకూడదు, 10 మందితో దేవుని యొక్క మహిమను తెలుసుకొని యవన కాలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క త్రోవలో నడిపించాలని చేసిన కార్యం. అండ్ మనుషుల ఆలోచనలు చాలా చిన్నపాటిగా ఉంటాయి, కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా విస్తారంగా ఉంటాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ ఈ మీట్లో జాయిన్ అయిన తర్వాత, లేదా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పిన తర్వాత, ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళ ముందు జరిగింపబడిన తర్వాత వాళ్ళు చెప్పే సాక్ష్యం ఉంటుంది చూడండి. అక్క ఇదిగో ఈ విషయం నిమిత్తం ప్రార్థన చేసావు, దేవుడు కార్యం చేశారు, లేదా ఇదిగో ఈ పలానా విషయం నిమిత్తము ఇదిగో ఈ స్థలంకి వచ్చాము మేము, ఆ కార్యం జరిగింది అని చెప్పిన తర్వాత దేవుని యొక్క మహిమ మనతో ఉంది అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మనకి ఏం కావాలి చెప్పండి. అటు విధంగానే దేవుడు ప్రతిరోజు కూడా ఎవ్రీ ఫ్రైడే మన మీట్లో జాయిన్ అయ్యే వాళ్ళందరి కోసము, యవ్వనులందరి కోసము, ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అండ్ అలాగే మనం చేసే సండే వర్షిప్ కూడా ఎంతోమంది ప్రైజ్ చేస్తున్నారు. అండ్ ఈ అన్ని థింగ్స్ కూడా ఒక హ్యూమన్గా, ఒక సాధారణమైన అమ్మాయిగా నేను చేయాలంటే చేయలేను. ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము తోడు ఉంది కాబట్టి మనము ఇంతగా ముందుకు సాగగలిగాం. అండ్ ఇటువంటి సాక్ష్యములు దేవుని యొద్ద చెప్పడానికి ఎంత మాత్రము సిగ్గుపడకూడదు, భయపడకూడదు, వెనకాడకూడదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగనే ఇటువంటి సాక్ష్యము ఈరోజున మీ అందరి మధ్య షేర్ చేసుకునే కృప దేవాతి దేవుడు నాకు అనుగ్రహించారు. అలాగనే ఈ మీట్ ఈ 200 డేస్తో మాత్రమే కంప్లీట్ కాకూడదు. ఈ మీట్ రాకడ పర్యాంతం వరకు కూడా ఇన్ కేస్ నేను నడిపించలేని స్థితిలో ఉన్నప్పటికీ మన రెగ్యులర్గా జాయిన్ అవ్వాలని బట్టి నాకు చాలా హోప్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నేను లేకపోయినా కానీ వీళ్ళు నడిపిస్తారు, దీన్ని ముందుకు తీసుకెళ్తారు అన్న నమ్మకము దేవుడు వాళ్ళ ద్వారా నాకు అనుగ్రహించారు. అలాగనే మన మీట్లో జాయిన్ అయ్యే వాళ్ళందరిని బట్టి ఈ మీట్ రాకడ పర్యాంతం వరకు కూడా ఇలా కొనసాగింపబడాలని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ 200 డేస్ ఎక్స్పీరియన్స్ బట్టి? చెప్పండి ఆంటీ. సరే, ఇంకెవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి అన్నయ్య. ప్రైజ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఈ యొక్క మీట్ స్టార్ట్ అయ్యి 200 సెలబ్రేట్ చేసుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఈ 200 డేస్ కూడా దేవుడిలో ఎదగడానికి చాలా కృప చూపించారు దేవుడు. ఈవెన్ ఏంటంటే మనము సింగిల్ గా ప్రేయర్ చేసుకుంటాము, గుమికూడి యవనస్తులు అందరూ కలిపి ప్రేయర్ చేయడం చాలా మంచిది. దేవుడు చెప్తారు యవనులు కాలిపోయిట ఎంతో మేలు యవన కాలంలో అని. అయితే ఈ యొక్క మీట్ లో చెప్పబడిన వాక్యాలు కానీ, చేస్తున్న ప్రార్థనలు కానీ ఎంతో ఆదరణ ఇచ్చాయి. ఎలా అంటే ఈ యొక్క మీట్లో చెప్పిన వాక్యాలు ఎన్నో వాక్యాలు చెప్పుకున్నాం. 200 డేస్ 200 మెసేజెస్
తెలుసుకున్నాము. ఆ 200 మెసేజెస్ కూడా దేవునిలో ఎంతో ఎదగడానికి కృప చూపించాయి. ఈవెన్ మనం లోన్లీగా ఉన్నప్పుడు కానీ, సింగిల్గా బాధలో ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ నన్ను చాలా అయితే ధైర్యపరిచారన్నమాట. ఎంత ఎలా అంటే ఒంటరిగా ఉన్న సిచ్యువేషన్లో దేవుడు నీకు తోడే ఉన్నాడు అన్న భరోసా ఈ మీ ద్వారా నాకు కలిగిందన్న. ఎలా అంటే నేను చాలా సిక్ అయి ఉన్నాను లాస్ట్ ఫ్యూ మంత్స్గా. అయితే ఈ మీట్లో దేవుడు నాకు నిజంగా చాలా రక్షణ ఆరోగ్యాన్ని కలగజేశాడు. దేవునికే మహిమ. నిజంగా ఎంత అలా అంటే చాలా వీక్ అయిపోయాను. అలాంటి వీక్ అయిపోయిన నన్ను కూడా దేవుడు బలపరిచి నన్ను స్వస్థపరిచిన దేవుడు మన దేవుడు. అంతేకాదు ఈ యొక్క మీట్లో అప్పుడప్పుడు చెప్పే మెసేజ్ ద్వారా ఏంటంటే ఈ మెసేజ్ మనం చెప్తున్నాము, అప్పుడప్పుడు చెప్తున్నాము. ఈ మెసేజ్ చెప్తున్నప్పుడు మనం కూడా ఇలాగే జీవించాలి. ఇలా జీవించకపోతే మనం చెప్పిన ప్రయోజనం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము ఎలా అంటే చాలా దారుణమైన లోకంలో ఉన్నాము. అట్లాంటి లోకంలో దేవుని యందు ఎదగాలంటే మన వల్ల అయితే కాదు. దేవుని యొక్క కృప ఖచ్చితంగా ఉండాలి. ఆయన కృప లేకపోతే మనము ఈ లోకంలో జీవించడం చాలా కష్టం. ఆయన కృప ద్వారా ప్రతి రోజు కూడా ఆయన ఎంతో గాని కాచి కాపాడి దారి తప్పిపోకుండా ఆయన త్రోవలను నడిపించేలాగా సాయం చేస్తాడు. ఈవెన్ ఈ మీట్ వచ్చాక దేవునిలో కృప దేవునిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి కూడా నాకు టైం దొరుకుతుంది. ఎలా అంటే డైలీ కూడా దేవునితో సమయం గడపడానికి అంత కృప చూపిస్తున్నాడు. దేవునికి ఇచ్చిన సమయము ఏది కూడా వృధా కాదని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం ఎంత సమయం ఇస్తే దేవుడు మనకి అంత దీవెనలు ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఇవ్వాలి దేవునికి సమయము. హృదయపూర్వకంగా ఏదో ఇవ్వాలని కాదు, కానీ మనము ఎంతో హృదయపూర్వకంగా దేవునికి సమయం ఇస్తే ఆయన ఖచ్చితంగా మనకి కార్యం చేస్తాడు. ఈ 200 days జర్నీలో అయితే నిజంగా నేను చాలా నేర్చుకున్నాను దేవుని గురించి. నాలో అయితే చాలా స్పిరిచువల్ పెరిగింది. నిజంగా చాలా దేవుళ్ళు ఎదగడానికి అయితే చాలా కృప చూపించారు దేవుడు. ఏవైనా చాలా మంది కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఈ మీట్లో జాయిన్ అయిన చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినప్పుడు వాళ్ళ ప్రేయర్ దేవుడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎంతో చెప్పినట్టు చాలా సంతోషం అనిపించింది. నిజంగా దేవుడు మన ప్రార్థనలో ఎన్నడూ కూడా విడిచిపెట్టడని మీట్ ద్వారా మళ్ళీ నిరూపించాడు దేవుడు. ఈ మీట్ ద్వారా యవనస్తులందరూ మీట్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఎన్నో మేలు పొందుకోవడము చాలా జరిగింది. అంతేకాదు మనము దేవుని దగ్గర చెప్పిన ఏ విషయం కూడా ఆయన విడిచిపెట్టరని ఆయన నిరూపించారు. తర్వాత మేము సండే వర్షిప్ చేస్తాము. ఆ వర్షిప్ లో దేవుని ఎంతో కృప చూపిస్తున్నారు. ఆయన ఆరాధించడం అనేది ఎంతో ఆనందం అన్నమాట. ఈ లోకంలో ఆయన ఆరాధించడం కన్నా విలువైంది ఏదీ లేదు. ఆయన మన జీవిత కాలము ఆయన ఆరాధించడం, మన సమయము, మన యొక్క భాష కానీ ఏది కూడా సరిపోదు. అట్లాంటిది దేవుని యొక్క ఆరాధన చేయడము ఎంతో భాగ్యము. అటువంటి భాగ్యం ఇచ్చిన యేసయ్యకు వందనాలు. ఈ మీట్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు కానీ తర్వాత స్పిరిచువల్ గా నేను చాలా ఎదగడం జరిగింది. ఈ మీట్ స్టార్ట్ చేయడానికి కృప చూపించిన దేవునికి వందనాలు చెల్లించు. ఇచ్చిన సాక్ష్యం దేవుని సాక్ష్యం. ఆమేన్. ఇంకెవరైనా సాక్ష్యం షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈ 200 days ఎక్స్పీరియన్స్ని బట్టి? సరే, మన మధ్య ఉన్న తేజన్నయ్య ఒక చిన్న పాట పాడగా వాక్య సందేశంలోనికి వెళ్దాం. మనము చిన్న పాట పాడండి అన్నయ్య. రాజులకు రాజంట, ప్రభులకు ప్రభువంట, బెత్లెహేము పురములోనే పుట్టేనంట. చూడసక్కనుడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కల్లరా ఓహో కల్లరా కల్లరా చూద్దామురా రండి బాలయేసుని, మనసారా కొన్యారా చేరండి సిన్ని క్రీస్తుని. కళ్ళారా చూద్దామురా రండి బాలయేసుని, మనసారా కొన్యారా చేరండి చిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభులకు ప్రభు అంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కర్ణశీలుడా యేసు కనికరించే దేవుడంట.
పాపమంతా పాపునంత దోషమంతా మాకునంత కర్ణశీలుడా యేసు కనుకరించే దేవుడంట ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడూ విడువక ఎడబాయునంట మంచి యేసయ్యా ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా ఎన్నడూ విడువక ఎడబాయునంట మంచి యేసయ్యా రాజులకు రాజంట ప్రభులకు ప్రభుంట బెత్లెహేము పురములోనే పుట్టెనంట జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా గూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా గూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట బంగారు సమ్రాణి బోలములతో గర్భినారంట దివిలోన దూతలు పరిశుద్ధులందు కొనియారినారంట బంగారు సమ్రాణి బోలములతో గర్భినారంట దివిలోన దూతలు పరిశుద్ధులందు కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభులకు ప్రభుంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్క నోరంట పశుల పక్కలోనంట దావీదు రక్షకురంట కల్లారా ఆహ కల్లారా ఓహో కల్లారా చూడమురండి బాలయేసుని మనసారా కొనియారా సేరండి చిన్ని క్రీస్తుని హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈ రోజున యూత్ క్రిస్మస్ జరుపుకుంటున్న మనమందరం కూడా శ్రద్ధ కలిగి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాలని శ్రద్ధ కలిగి విందాం. మనమందరం కూడా ఈ 2024 ఎండింగ్లో ఉన్నాం కదా, వితిన్ 3 డేస్లో న్యూ ఇయర్లోనికి వెళ్ళిపోబోతున్నాం. అయితే ఈరోజు ప్రభు మనల్ని ఈ మీట్ ద్వారా గ్యాదర్ చేసి చెబుతున్న మాటలు ఏమై ఉన్నాయో క్లుప్తంగా మనం విందాం. ప్రభు అంటున్నారు కదా, ఇదిగో ఈ 2024 సంవత్సరం అంతయు కూడా నీ జీవితంలో నువ్వు ఏది చేశావు, ఏది కోల్పోయావు, ఏది పొందుకున్నావు అన్న విషయములన్నీ రియలైజ్ అవ్వే సమయంలో మనం ఉన్నాం. ఇదిగో వితిన్ 3 డేస్లో సజీవంగా నేను దేవుడు 2025 సంవత్సరంలోనికి అడుగుపెట్టబోనిచుండగా మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి ఈ ఇయర్ అంతా కూడా మనం ఆత్మీయంగా ఏ విధంగా ఉన్నామని క్విక్ రీక్యాప్ చేసుకునే టైం ఇది. ప్రభు అంటున్నారు కదా, నీవు చేసిన తప్పిదములను బట్టి, నీవు చేసిన అపరాధములను బట్టి నీవు నా యొద్ద నుంచి పొందుకోవాల్సిన మహిమను నీవు పొందుకోలేకపోయావేమో ఈ సంవత్సరంలో. కానీ నిన్ను సజీవుల లెక్కలో ఉంచి ఉన్న నేను 2025 సంవత్సరంలోనికి నిన్ను తీసుకెళ్ళబోతూ నీవు నా యొద్ద నుంచి రమ్యమైనది పొందుకోవాలి అంటే ఏం చేయాలో ఈరోజు నీకు చెప్పబోతున్నాను అని ప్రభు అంటున్నారు. కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి మనం వెళ్ళబోయే నూతన సంవత్సరంలోనికి సంవత్సరమంతా దేవుని కృప మనతో నుండి ఆయన యొద్ద నుంచి రమ్యమైన ఈవులను మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలు దేవుడు మనతో మాట్లాడబోచుండగా శ్రద్ధ కలిగి దేవుని వాక్యం ఉందాం. ప్రార్థన నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా ప్రవ్వా, ఇదిగో తండ్రి ప్రవ్వా, ఈ రోజున ఇదిగో ఈ 200 దినములు పూర్తి చేసుకున్న సందర్భంగా తండ్రి, ఇంతమందిని తండ్రి ఈ స్థలంలో సమకూర్చి ఉన్నారు తండ్రి. మేమందరం కూడా తండ్రి ప్రవ్వా క్రిస్మస్లో ఉన్నవారిగా తండ్రి, నిన్ను ఆరాధించుటకు ఈ స్థలంలో కూడి ఉన్నవారుగా తండ్రి, ఇదిగో నీవు మాకు ఈ 2025 సంవత్సరంలోనికి వెళ్ళబోతుండగా రమ్యమైన ఈవులను నీ వద్ద నుంచి పొందుకోవాలి అంటే ఏం చేయాలి అన్న వాక్యముతో మమ్మలను సిద్ధపరచబోతున్న తండ్రి, నీ వాక్యము నిమిత్తమే శ్రద్ధ కలిగి నీ వైపు చూస్తున్నాం తండ్రి. ఇదిగో వినే చెవులను, ఇదిగో హృదయములో భద్రపరుచుకునే మనస్సును, దాన్ని అనుసరించే ప్రవర్తనను
విని వారందరికీ మీరు సంపూర్ణంగా అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రభువా, వాక్యంలోనికి మేము వెళుతుండగా మా నోటిన ఏ అపరాధపు మాటలు రాకుండానట్లుగా తండ్రి, ఇదిగో నీ కంచెను వేయండి తండ్రి. మా నోటికి బోరై మీరుండి, ఇదిగో మేము పలుకు మాటలన్నిటిలోనూ నీ ఆత్మ సహాయమును, నీ తోడును, నీ కాపుదలను అనుగ్రహింపచేయమని ప్రభుయేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఈరోజు మీకు అందుబాటులో ఒక పెన్ అండ్ పేపర్ ఉంటే అందరూ కూడా ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకొచ్చి కూర్చోండి. ఈరోజు నేను చెప్పబోయే మాటలన్నీ కూడా ఒక 4 పాయింట్స్ నేను చెప్తాను. ఆ 4 పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఎవ్రీడే మీరు ప్రేయర్ చేసుకున్నప్పుడు, లేదా లేచేటప్పుడు, లేదా మీరు రెగ్యులర్గా చేసే థింగ్ దగ్గర ఆ పేపర్ అనేది మీరు ఫోల్డ్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ విషయాలను బట్టి నీవు ఫైనల్గా నీకు ఒక కన్క్లూజన్ వస్తుంది కదా. ఆ కన్క్లూజన్ బట్టి 2025లో నీకు రమ్యమైన ఈవులు దేవుడి నుంచి పొందుకోవాలి అంటే ఎలాగని జీవించాలి అనేది ఒక నీకు కంప్లీట్ ఒక వ్యూ వస్తుంది అనమాట. దాని నుంచి నీవు అనుసరించడానికి ఈ వాక్యమును, చెప్పబోయే వాక్యమును నీవు శ్రద్ధ కలిగి విను. అయితే మొదటిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ఒకసారి. సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానముంచుకొనుడి. ఈరోజు మనం చెప్పుకొనిబోయే అంశం ఏమిటంటే, నీ జీవితంలో రమ్యమైనవి నీవు చూడాలి అంటే ఏం చేయాలి? మనం గడిచిన సమయమును బట్టి చింతించకుండా వెళ్ళబోయే న్యూ ఇయర్లో దేవుని యొద్ద నుంచి రమ్యమైన ఈవులను పొందుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయం మీద మనం ఈరోజు ధ్యానించుకుందాం. అయితే చదవబడిన వాక్యంలో మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇదిగో, నీవు రమ్యమైన ఈవులను పొందుకోవాలంటే యోగ్యమైన దానిని వెంబడించు, సత్యమైన దానిని వెంబడించు, న్యాయమైన దాన్ని, పవిత్రమైన దాన్ని నీవు వెంబడించి వాటి యందు మాత్రమే నీవు దృష్టి ఉంచిన ఎడల నీకు రమ్యమైన ఈవులు తప్పక దొరుకుతాయని మనం చదవబడిన వాక్యం నుండి తెలుసుకుంటున్నాం. అయితే మనం జనరల్గా చూసినట్లయితే ఒక లైన్లో ఏంటంటే, ఎ గుడ్ నెవర్ డస్ ఎ బ్యాడ్ ఫర్ యూ. ఎప్పుడు కూడా ఒక మంచి నీకు చెడు చేయదు. ఎదుటివారికి నీవు మంచి చేసి లోకం దృష్టిలో నీవు తప్పైనప్పటికీ, నీవు ఎదుటివారు ఆ మంచి చేసినందుకు నిన్ను బ్లేమ్ చేస్తున్నప్పటికీ అది నీకు ఎప్పటికీ హాని తెచ్చేదిగా ఉండదు. ఎ గుడ్ నెవర్ డస్ ఎ బ్యాడ్ ఫర్ యూ. అది ఎప్పటికీ నీకు కీడు తెచ్చేదిగా ఉండదు. అది లోకం దృష్టిలో మేబీ తప్పై ఉండొచ్చు, కానీ నీవు చేసిన ఆ సహాయమును బట్టి, లేదా నీవు చేసిన ఆ హెల్ప్ని బట్టి ఆపోజిట్ పర్సన్ లైఫ్ సేవ్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సేవ్ అయి ఉండొచ్చు. నీవు చేసిన సహాయాన్ని బట్టి వాళ్ళు దీన స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థితిలోనికి ఎదిగి ఉండొచ్చు. కానీ అది లోకం దృష్టికి చెడ్డదిగా అనిపించినప్పటికీ దేవుడు నీవు చేసిన మంచిని మర్చిపోయేవాడు కాదు. నీవు చేసిన మంచిని బట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క జీవ గ్రంథంలో నీ పేరు లిఖిస్తారనే విషయము మనం మర్చిపోకూడదు. అలాగనే ఇదిగో, ఈరోజు నీవు రమ్యమైనది పొందుకోవాలి అంటే ఎదుటివారికి మంచి చేయవారుగా మనం ఉండాలని ఈరోజు వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. ఇది దైవ గ్రంథమే సెలవిస్తుంది కదా, ఏమని? నీవు ఏది విత్తుతావో అదే కోస్తావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు మనము మంచి అనే విత్తనమును విత్తితే మనకు వచ్చేది కూడా ఏమై ఉంటుంది? ఖచ్చితంగా మంచి అనే ఫలముల్లే మనం కోస్తాం. అలాగనే ఈ లోకంలో మన తోటి వారికి, ఎదుటి వారికి, పక్క వారికి, అది ఎటువంటి వారికైనా, ఆఖరికి మన శత్రువురికైనా, మనకి హాని చేసే వారికైనా ఎప్పుడు కూడా మనము మంచి చేయవారుగానే ఉండాలని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఈరోజు మొదటి వాటగా మనం చూద్దాం. వెళ్ళబోయే నూతన సంవత్సరంలో మనము సంవత్సరాంతం వరకు కూడా దేవుని యొద్ద నుంచి మహిమ గల రమ్యమైన ఈవులను మనం పొందుకోవాలంటే మొదటి మాటగా మనం చేయవలసింది డిస్టెన్స్ ఫ్రమ్ నెగటివిటీ. ప్రతికూలత ఆలోచనలకు దూరంగా ఉండడం మనం చేయవలసిన ప్రధానమైన విషయం. వాక్య గ్రంథంలో లేఖనములు ఏం సెలవిస్తున్నాయో చూద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయము 6-7 వచనములు. 6వ అధ్యాయము
6-7 వచనం, 8వ అధ్యాయము 6-7 వచనముల్లో ఉంది కదా ఇక్కడ. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమే ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే 2 విషయములు మనకు కనిపిస్తున్నాయి. అవి ఏమిటంట? ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. మనము ఏం చెప్పుకున్నాం? డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివిటీ. దేవుని యొద్ద నుంచి మంచి రమ్యమైన ఈవులను పొందుకోవాలంటే నెగిటివిటీకి దూరంగా ఉండాలి. ఇక్కడ చదవబడిన వాక్యమును బట్టి మనకి దేవునిలో ఉన్న మనసు ఒకటి విషయం అని చెప్తుంటే, లోకానుసారమైన మనిషి ఇంకొక విషయం చెప్తున్నదిగా ఉంటుంది. ఇప్పుడు శరీర విషయం ఏం చెప్తుంది అంటే, రక్తస్రావి రోగి ఉదాహరణ తీసుకుందాం బైబిల్ గ్రంథంలో. రక్తస్రావి రోగి తనకున్న అనారోగ్యమును బట్టి ఎన్నో వైద్యశాలలు తిరిగింది, ఎంతో మంది వైద్యులను కలిసింది, అయినప్పటికీ తనకి స్వస్థత ఎక్కడా జరగలేదు. శరీరానుసారమైన రక్తస్రావి రోగి యొక్క మనసు ఏం చెప్తుంది? ఇదిగో నీవు ఇంకా ఎన్నో హాస్పిటల్ తిరిగావు కదా, ఇంక నీకు ఇది బాగవదు, ఇంకా నువ్వు జీవితాంతం ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతూనే ఉండాలి, నీకు ఇంకా సొల్యూషనే లేదని తన శరీరానుసారమైన మనసు చెప్తుంది. అయితే ఆత్మానుసారమైన మనసు ఏం చెప్తుందంటే, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, ఆయనకు సమస్తమును సాధ్యమే. పద, ఇదిగో దేవుడు అక్కడ సువార్త చెప్తున్నారు, ఆ గుంపులోనికి పద, వాక్యమిను, దేవుని చెంగు మాత్రం నువ్వు పట్టుకో, నీకు స్వస్థత తప్పక కలుగుతుంది అని ఆత్మానుసారమైన మనసు రక్తస్రావి రోగికి సెలవించింది. సెలవిచ్చిన రక్తస్రావి యొక్క మనసు ఏం చేసింది? లోకంలో ఇది అవ్వదు అని అక్కడే ఆగిపోయిందా, లేదా ఆత్మ చెప్పిన మాట విని ఇది జరుగుతుంది అని ముందుకు సాగిందా? జరుగుతుంది అని ముందుకు సాగింది కాబట్టే ఈ రోజున రక్తస్రావి రోగి స్వస్థత పొందిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఈ రోజున మనము కూడా ఈ విషయము కాదు, ఎంత మాత్రము అవ్వదు అని అనుకుంటూ ఉన్నామా? కాదు, ఇది లోకానుసారమైన మనసు మనకి నెగిటివిటీని ఇస్తుంది. కానీ ఆత్మానుసారంగా దేవుడు మనకు చెప్తున్నారు కదా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనకు చెప్తున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-35 వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ మనకి ఏమని కనబడుతుంది అంటే, రిఫరెన్స్ మీరు అన్నీ ఒకసారి నోట్ చేసుకోండి, వన్స్ మీరు ఫ్రీ టైంలో ఒకసారి దాన్ని చదవండి. ఏమని సెలవిస్తుంది అంటే అక్కడ వాక్యము, ఇదిగో నీవు మనసులో చెడ్డతనమును ఉంచుకుని నువ్వు మంచిని పైకి మాట్లాడలేవంట. ఇప్పుడు అక్కడ ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఒక పాము ఉందనుకోండి, పాము వచ్చి నేను చాలా మారిపోయాను, నాకు ఎటువంటి విషము నాలో లేదు, నేను చాలా గుడ్గా అయిపోయాను అని మనతో స్నేహం చేయమంది అనుకోండి, మనము ఓకే తిను మారిపోయాడని చెప్తున్నారు కదా అన్న మాటను బట్టి మనం వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసేయగలమా? ఎందుకంటే అది విష సర్పము, దాంట్లో విషము తప్పక ఉండక మానదు. ఏదో ఒక సమయంలో దాని విషం అనేది తప్పక మనకి హాని చేస్తుంది. అలాగనే వాక్యగ్రంథం అక్కడ సెలవిస్తుంది కదా, ఇదిగో నీవు హృదయంలో చెడుతనము కలిగి ఉండి నీవు ఎంత పైకి మంచి మాటలు చెప్పాలనుకున్నా నీవు అది మంచిగా చెప్పలేవని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగనే మన యొక్క హృదయంలో ఇది కాదు, అవ్వదు అనుకుంటూ సర్లే చేద్దాం, సర్లే చూద్దాం అని కనుక మనం చేసినట్లయితే ఆ కార్యంలో మనం ముందుకు వెళ్ళలేమని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఇదిగో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, నీవు ఏదైనా చేస్తున్నప్పుడు లేదా ఏదైనా దేవుని యొద్ద ప్రార్థిస్తున్నప్పుడు దాని యందు నువ్వు విసగక ఎడదెగ్గ జరుగుతుంది అని విశ్వసించి ప్రార్థించు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అంతేకాదు మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, ఇదిగో నువ్వు విశ్వాసంతో ఈ బండ వెళ్ళి సముద్రంలో పడు అంటే అది అలాగనే జరుగుతుంది అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అంటే విశ్వాసంకున్న బలము ఎంత గొప్పది చూడండి. ఈరోజు మొదటి మాటగా మనం చూస్తున్నాం, నీలో ఉన్న నెగటివిటీని అంతా కనుక నువ్వు తీసినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములు నువ్వు రాబోయే నూతన సంవత్సరంలో చూడగలదు అని దేవుడు మనకి సెలవిస్తున్నారు. 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనంలో అక్కడ ఉంటుంది కదా, ఇదిగో మనం చెప్పుకున్నాం నెగిటివిటీని విడిచిపెట్టాలని. అలాగని విడిచిపెట్టాలంటే మనం ఏం చేయాలో అన్నది కూడా బైబిల్ గ్రంథమే మనకు సెలవిస్తుంది. ఈ చెప్పబడిన 1 కొరింథీ 15:33లో ఉంటుంది కదా, మనం పాజిటివ్ వేతో ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా మన చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ని సెట్ చేసుకోవాలి అంట. ఎప్పుడు కూడా మనతో పాజిటివ్ వైబ్నిచ్చే ఫ్రెండ్స్ని మనము స్నేహితులుగా చేసుకోవాలి అంట. అలాగ కనుక మనం ఉన్నట్లయితే మనకి మనలో నిన్న నెగిటివిటీ అనేది దూరంగా పోతుంది అని ఈ యొక్క వాక్యముని బట్టి మనం చూడగలం. అలాగే ఎఫెసీ 4:29లో ఉంది కదా, ఇదిగో నెగిటివిటీ అంటే ఏంటి? ఇది జరగదు, అవ్వదు, కాదు, ఇది ఇంతే, ఇంకా ఇటువంటి
నెగిటివ్ విషయాలన్నీ కూడా మాట్లాడతాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా ఎఫెసీ 4:29లో, ఇదిగో నీ నోటి నుండి ఎటువంటి నెగిటివ్ వర్డ్స్ అనేవి కూడా రానివ్వద్దు, పలకవద్దు. అలాగా ఎంత మాత్రము ఇది కాదు అన్న సందేహము ఇసుమంతైనను అంటే చిన్న ఇసుక రేణు అంట. ఇసుక రేణు ఎంత ఉంటుంది చూడండి, చాలా చిన్న పార్టికల్ అది. అంత అవిశ్వాసం కూడా నీలో ఉండవద్దు. అంత చిన్న అపనమ్మిక కూడా నీవు ఉండకుండా దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించిన యెడల దేవుని యొద్ద నుంచి రమ్యమైన ఈవులను మనం పొందుకోగలమని ఈరోజు మనము మొదటి మాటగా చూస్తున్నాం. రెండవ మాటగా మనం చూసినట్లయితే డిస్టెన్స్ ఫ్రమ్ సిన్ అంటే పాపానికి దూరంగా ఉండాలి. అయితే వాక్యలేఖనం ఏం సెలవిస్తుందో చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ప్రతి విధమైన కీడును దూరముగా ఉండుడి. దైవ గ్రంథం సెలవిస్తుంది కదా, ఇదిగో ప్రతి విధమైన కీడును బట్టి అనగా పాపమును బట్టి నీవు దూరముగా ఉండని యెడల దేవుని వద్ద నుంచి నీవు రమ్యమైన ఈవులను పొందుకోగలవని దైవ గ్రంథం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. 17వ వచనం. కాబట్టి మేలైనది చేయి నెరిగి అలాగూ చెయ్యుడి. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో ఉంది కదా, ఇదిగో పాపములకు నువ్వు దూరముగా ఉండి మేలైన విషయాలని ఎంచుకుంటూ నేను ముందుకు సాగిపో. అంటే మేలైన విషయాలు అంటే ఎదుటి వారికి సహాయము చేసే గుణము. ఎవరైనా వచ్చి మనకి సహాయం అడిగినప్పుడు వెంటనే దానికి మనము హెల్ప్ చేసే నేచర్ కలిగిన వారుగా ఉండాలి. అది మనకి ఆపద తెచ్చిపెట్టేది అయితే ఒక క్షణం నువ్వు నిలుచుని ఆలోచించు, అది నీకు మంచిదా కాదా అని. ఇఫ్ ఇన్ కేస్ అది మంచిదే అయితే నీవు చేసే సిచ్యువేషన్లోనే కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆ సహాయము ఎదుటివారికి చేసిన యెడల నీవు చేసిన మంచి జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. దేవుడు నీవు చేసిన పనికి ఖచ్చితంగా నీకు మంచి బహుమానాలు, మంచి ఈవులు తప్పక ఇచ్చే తీరుతారు. ఈరోజు మనం చూద్దాం, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ ఉంటుంది కదా, ఈరోజు ఎందుకు అందరూ ఎందుకు దేవుని మహిమ పొందుకోలేకపోతున్నారంటే పాపంలో పడిపోతున్నారు. ఈరోజు మనలో ఉన్న చాలా మంది కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిన వాళ్ళమే, అలాగనే లేదా సమ్ అదర్ థింగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళమే. ఈ ఎడిక్షన్ అంతా కూడా పాపము వంటిదే. దేవుడు అంటున్నారు కదా, దేవుడే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయి ఉండాలి తప్ప మరి ఏది కూడా దేవునికి దూరం చేసేది ఏది కూడా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేది ప్రతిదీ కూడా పాపమేమని దైవగ్రంథం సెలవిస్తుంది. ఈరోజు దేవుని బాటలో నడుస్తున్న వారుగా మనము అటువంటి పాపములకు దూరముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమ కార్యములు పొందుకోగలమని రోమా 3:23 సెలవిస్తుంది. అయితే ఈ పాపమును విడిచిపెట్టాలంటే మనము ఏం చేయాలి, ఎలాగ నడుచుకోవాలి అని దైవ గ్రంథం సెలవిస్తుంది అంటే కీర్తన 119వ అధ్యాయము 11వ వచనంలో ఉంది కదా. కీర్తన 119వ అధ్యాయము 11వ వచనంలో ఉంది కదా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు. ఇక్కడ ఏమని కనబడుతుంది, పాపం అనేది మనం చేయకూడదంటే ఏం చేయాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హృదయములో దేవుని వాక్యమును ఉంచుకో. నీవు దేవుని హృదయంలో ఎటువంటి థాట్స్ అయితే ఉంటాయో, నీకు ఎటువంటి ఆలోచనలు అయితే నువ్వు కలిగి ఉంటావో వాటిని బట్టి నువ్వు నడుచుకోగలవు, వాటిని బట్టి నువ్వు అనుసరించగలవు. ఇఫ్ ఇన్ కేస్ నీవు మంచి మాటలు, మంచి హృదయము, మంచి స్వభావము నీ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎంత మాత్రము పాపంలో పడిపోవు, ఎంత మాత్రము అపవాదికి చిక్కబడవు. నువ్వు దైవ గ్రంథం సెలవిస్తుంది కదా, నీవు పాపంలో పడిపోకుండా ఉండాలంటే మొదటగా నీవు చేయవలసిన పని హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకోమని సెలవిస్తుంది. రెండవదిగా 119వ అధ్యాయం 37వ వచనంలో ఉంది కదా, కను దృష్టి
37వ వచనంలో ఉంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గముల్లో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. మనము పాపం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రతిదీ కూడా చూసే కన్ను దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే చూస్తామో దాన్నే మన హృదయము ఆశపడుతుంది. నిజమా కాదా చెప్పండి? ఒక చాలా మంచి డ్రెస్ చూసాం, వెంటనే మన హృదయంలో ఏమనిపిస్తుంది? కొనుక్కోవాలనిపిస్తుందా లేదా? అలాగనే లేదా ఇన్స్టాలో ఏదో ఒక రీల్ చూసాం, ఏదో ఒక పోస్ట్ చూసాం, అబ్బా ఇలా నాకు లైఫ్ ఎందుకు లేదు, లేదా ఇంత లగ్జీరియస్గా నేను ఎందుకు లేను అని ఒక చిన్న తలంపైన మీ హృదయంలో వస్తుందా లేదా? అదే మన కన్ను ఆశించేది. మనము ఇక్కడ దైవగ్రంథం సెలవిస్తుంది కదా, దావీదు భక్తుడు అంటున్నారు, ఏమని అంటున్నారు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నారు ప్రభుకి, ప్రభువా ఇదిగో నా కన్ను చూచేది నా హృదయం ఆశిస్తుందేమో, ఇదిగో ఆ వ్యర్థమైనవి నేను ఆశించవద్దు, నా కన్నులు ఆ వ్యర్థమైన వాటికి పోకుండా నీ వైపును దృష్టి ఉంచండి ప్రభువా అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. అలాగనే మనం చూసేది ఏది కూడా మనకి అవసరం అయితే అంత లిమిటెడ్ వరకే ఉండాలి తప్ప అది మనకి అవసరం లేకపోయినా దాన్ని మనం ఆశించి పాపపు మార్గంలో అది మనం పొందుకోవడానికి పాపపు బాటలో నడుచువారుగా మనము ఎంత మాత్రము ఉండకూడదు. అలాగే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం సెలవిస్తుంది కదా, ఏమని సెలవిస్తుంది అంటే అక్కడ యవ్వనేచ్ఛలకు కంట్రోల్ చేసుకోమని సెలవిస్తుంది. వాక్యంలో చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, 2వ అధ్యాయము 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దైవ గ్రంథం సెలవిస్తుంది కదా, ఇదిగో నీవు పాపం నుండి విడిచిపోవాలని ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావు. పాపం నుంచి విడబడాలి అంటే యవన కాలంలో ఉన్న మనమందరము కూడా దేనికి దూరంగా ఉండాలంట? యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండాలంట. యవన కాలంలో మనకు కలిగే ఆ యొక్క హార్మోనల్ చేంజెస్ కానీ థింగ్స్ కానీ ఎలాగైనా మనల్ని నడిపిస్తాయి. అది సమ్ టైమ్స్ సక్సెస్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. వాటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకొని దేవుని మార్గంలో యవన కాలంలో ఆయన కాడి మోసినప్పుడు దేవుడు మనకి తప్పక రమ్యమైన ఈవులను అనుగ్రహిస్తారని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ మనం యవన కాలంలో దేన్ని అనుసరించాలని దైవగ్రంథం సెలవిస్తుంది? విశ్వాసమును, ప్రార్థనను, ఇదిగో ఆయన యందు విశ్వాసమును నీవు అనుసరించు, అప్పుడు నీవు పాపం నుంచి విడిపించబడతావని దైవగ్రంథం సెలవిస్తుంది. ఈరోజు మొదటి మాటగా మనం చూసాం డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివిటీ, అండ్ రెండవ మాటగా చూసాం డిస్టెన్స్ ఫ్రమ్ సిన్, అలాగే మూడవ మాటగా డిస్టెన్స్ ఫ్రమ్ సాతాన్ అనగా అపవాదికి నీవు దూరంగా ఉండు. అపవాదికి నీవు దూరంగా ఉండిన ఎడల ఇదిగో దేవుడు నూతన సంవత్సరంలో నీకు అనుగ్రహించబోయే రమ్యమైన ఈవులను నీవు పొందుకుంటావని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు అపవాదికి దూరంగా ఉండుట అంటే ఏంటో ఈరోజు మనం చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. ఇక్కడ ఉంది కదా, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది అంట ఎలా ఉంటాడంట? ఇదిగో ఎవరిని మృంగుదామా, ఎవరిని ఇదిగో నా వేలో నా యొక్క సైన్యంలో చేర్చేసుకుందామా, ఎవరిని దూరం నుంచి ఎవరిని దేవుడి నుంచి దూరంగా తీసుకొచ్చేద్దామా అని సిద్ధంగా కాచుకొని చూస్తూ ఉంటాడంట. అలాగా కాచుకు ఉన్న అపవాదికి మనమందరము బానిసల కాకూడదని దేవుడు మనకి ముందుగానే సెలవిస్తున్నారు. ఇదిగో ఈ రోజున 24వ సంవత్సరం ఎండింగ్ లో ఉన్న మనకి 25వ సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందే ప్రభు సెలవిస్తున్నారు కదా, అపవాది నోరు తెరిచి కూర్చున్నాడు ఎప్పుడు నిన్ను పట్టుకుందామా అని. అపవాదికి చిక్కబడకుండా నీవు అపవాదికి దూరంగా వచ్చేసి నా యొద్దకు వచ్చి నేనిచ్చే రమ్యమైన ఈవులను పొందుకోమంటున్నారు. ఇదిగో దైవగ్రంథం సెలవిస్తుంది కదా, అక్క ఇది ఫస్ట్ నుంచి నువ్వు దేవుణ్ణి నమ్మమంటున్నావు, విశ్వసించమంటున్నావు, ఆయన మార్గంలో నడవమంటున్నావు. అయితే ఇవన్నీ చేస్తే మనకి ఇక ఏ ప్రాబ్లము రాదా అక్క, లేదా ఏ సమస్య కూడా రాదా, మొత్తం అంతా కూడా ఇంకా హ్యాపీగానే ఉంటుందా అంటే ఫర్ షూర్ అలాగ చెప్పలేను. కానీ నీవు ప్రతి హ్యూమన్కి ప్రాబ్లమ్స్ అనేవి ఎంత కామనో అలాగనే మనకు కూడా, అలాగనే విశ్వాసులైన వారికి కూడా. మనం చెప్పేది ఏంటంటే మనము దేవునిలో నడిచినప్పుడు, దేవుని బాటను మనం గైకొన్నప్పుడు వీటన్నిటిని అధిగమించడానికి దేవుని యొక్క శక్తి మనకు తోడే ఉంటుంది. ఆయన యొక్క ఆత్మ బలము మనల్ని ప్రతి విషయంలోనూ బలపరుస్తుంది. అటువంటి
విషయములను మనం అటువంటి ఆత్మబలమును మనం పొందుకోవాలంటే దేవునిలో అనుసరించేవారుగా మనం ఉండాలి. దేవుడు ఇదే 11వ వచనంలో సెలవిస్తున్నారు కదా, ఇదిగో ఈ భూమి మీద ఈ శ్రమలు, ఈ యొక్క బాధలు అంతా కూడా కొంచెం కాలమే, అయినప్పటికీ నీ శ్రమలు నీవు అధిగమించి నాతో నడిచిన ఎడల నీకు నేను రమ్యమైన ఈవులను, రమ్యమైన బహుమానములు నీకు తప్పక ఉంచుతాను అని దేవుడు మనతో సెలవిస్తున్నారు. అలాగే ఎఫెసీ 4:27లో ఉంటుంది, అపవాదికి చోటు నీయకుడి. యవన కాలంలో మనము వన్స్ డౌన్ఫాల్ అయితే, ఇప్పుడు ఉన్న టీనేజర్స్ అందరూ ఎలా ఉన్నారు చెప్పండి, ఏదైనా చిన్న క్రాషెస్ వస్తే వెంటనే సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అటువంటి వారుగా మనం ఉండకూడదు అని దైవ గ్రంథం మనకి ముందుగానే సెలవిస్తుంది. అపవాదికి ఏమాత్రమూ చోటునివ్వకడని ఎఫెసీ 4:27 సెలవిస్తుంది. అయితే దీనికి ఒక సొల్యూషన్ ఏంటి? అపవాదిని మన ధరికి చేరనివ్వకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి అని దైవ గ్రంథం సెలవిస్తుంది అంటే, యాకోబు 4:7లో ఉంది కదా, ఇదిగో దేవునికి లోబడి నీవు జీవించు. దేవునికి నీవు లోబడి జీవించిన ఎడల అపవాది నీ వద్ద నుండి పారిపోవును అని యాకోబు 4:7 సెలవిస్తుంది. అలాగే ఎఫెసీ 6:11 నుంచి 6వ అధ్యాయము 11 నుంచి 16 వచనంలో అక్కడ ఉంటుంది కదా, అపవాదితో మనము పోరాడి వారుగా ఉండాలట. ఆ వచనములు చదివితే మనకి కంప్లీట్ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఒకసారి సమయం ఉన్నప్పుడు ఒకసారి ఆ రిఫరెన్స్ అనేది మీరు రిఫర్ చేయండి. అక్కడ అపవాది కథ శరీరము లేదట, అలాగనే ఆకారము లేదట. దానికి అది ఒక జెంట్ కాదు, అలాగని ఒక ఉమెన్ కాదు, ఒక లేడీ కాదు, దానికి ఆకారం అనేది లేదంట. అటువంటి వాటితో ఈరోజు మనం విశ్వాసులుగా పోరాడడానికి సిద్ధం కలిగి ఉన్న మనము ఎలాగ సిద్ధపడాలి? అపవాదికి ఏ విధంగా అయినా సరే అది మనల్ని ఎక్కడి నుంచి ఏ సందర్భంలో అటాక్ చేసినా దాన్ని మనము ఎదిరించగల శక్తి, బలము దేవాతి దేవుడు మనము నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందే మనకి దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ వాక్యంలో ఉంది కదా, ఎఫెసీ 6:16 వచనంలో చూసినట్లయితే ఏమని ఉందంటే, ఎలాగనగా మీరు నడుముకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మెరుగును తొడుక్కుని పాదములకు సమాధానమును సువార్త వలనే సిద్ధ మనసు జోడు తొడుక్కుని నిలవబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలను పట్టుకునిడి. దానితో మీరు దుష్టుణ్ణి అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఇక్కడ దైవ గ్రంథం సెలవుస్తుంది కదా, ఇదిగో అపవాదిని నీవు ఎదిరించడానికి ఏమేమి కలిగి ఉండమంటుంది? సమాధానమును కలిగి ఉండమంటుంది, ఇదిగో విశ్వాసం కలిగి ఉండమంటుంది, ప్రార్థన అనే డాలుని కలిగి ఉండమంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతాయి? దేవాది దేవుడి నుంచే మనకి అనుగ్రహింపబడతాయి. ఇవన్నీ కూడా అనుగ్రహింపబడాలి అంటే దేవునితో మనము సహవాసము చేయవారుగా ఉండాలి. అలాగనే లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము మనకు సెలవిస్తుంది కదా, ఏమని సెలవిస్తుంది? మనము అపవాదిని ఎదిరించాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారుగా ఉండాలట. ప్రార్థన అనే ఆయుధము మనల్ని అపవాది నుంచి విడిపించేదిగా ఉంటుందట. ఈరోజు 3వ మాటగా మనం చూసాం అపవాది నుండి దూరంగా ఉండాలని. అలాగే 4వ మాటగా మనం చూసి ఆరాధనలో ఏకీభవిద్దాం. 4వ మాట ఏం సెలవిస్తుందంటే, డిస్టెన్స్ ఫ్రమ్ అన్గాడ్ లైన్, అనగా భక్తిహీనతకు దూరంగా ఉండాలి. మనం అపవాదికి లోబడిపోతున్నామంటే గల కారణం మనలో భక్తి తగ్గింది అని, లేదా మనలో విశ్వాసము తగ్గింది అని అర్థము. అటువంటి దాన్ని మనము భక్తిహీనతను అవాయిడ్ చేసి దేవునికి దగ్గర కావాలి అంటే ఏం చేయాలి అని దైవ గ్రంథం సెలవిస్తుందో వాక్య రూపంలో మనం చూద్దాం. సామెతలు 11వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయము 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెచ్చును. ఇక్కడ ఏం తెలుస్తుంది? భక్తిహీనత ఎదుటివారికి హాని తెస్తుందంట. మనలో దేవుని ప్రేమ అనేది లేకపోతే ఎదుటివారిని తిట్టడం మొదలు పెడతాం, లేదా ఎదుటివారిని దూషించడం, ద్వేషించడం అటువంటి విషయాలు మనలోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అటువంటివి ఏమీ మనలో రాకుండా ఉండాలి అంటే మనలో ఏమి కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తుంది.
అలాగనే 2 తిమోతి పత్రిక 2 అధ్యాయము 16 వచనంలో ఉంటుంది కదా, అక్కడ ఇదిగో నీలో భక్తి నిలవాలి అంటే, లేదా నీలో భక్తి ఉంది అనడానికి, ఇదిగో నీ నోటి నుండి ఏ అపవిత్రమైన మాటలు లేదా భక్తిహీనతకు దారి తీసే మాటలు ఏవి కూడా నీ నోటి నుండి రానియకుము. రానివ్వకుండా ఉండనియలా ఇదిగో నీవు ఆత్మీయకంగాను దైవికంగాను దేవునిలో ఎదుగువారుగా దేవునికి నచ్చే బాటలో నడిచేవారుగా నీవు ఉంటావని దైవ గ్రంథం సెలవిస్తుంది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? మనము వెళ్ళబోయే 2025 సంవత్సరంలో దేవుని భక్తి మార్గంలో నడిచి దేవుని యొక్క రమ్యమైన ఫలములు పొందుకోవాలి అంటే ఏ విధంగా మన భక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంచుకోవాలి అని చూసినట్లయితే కీర్తన 1 అధ్యాయము 6 వచనంలో కూడా మనకు సెలవిస్తుంది. ఏమని? ఇదిగో మూర్ఖులను కూర్చుండి చోట నువ్వు కూర్చుండక అపహాస్యకులు, వాక్యం చదువుదాం ఒకసారి. దుష్టుల ఆలోచన చెప్పన్నాడు, పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇదిగో దైవ గ్రంథం సెలవిస్తుంది కదా, నీవు భక్తిలో ఎదగాలి అంటే, ఆత్మీయంగా వృద్ధి పొందాలి అంటే, ఇదిగో చెడు సాంగత్యాలను కలిగి ఉండకు. దివారాత్రములు దేవాతి దేవుణ్ణి ధ్యానిస్తూ స్మరిస్తూ నీవు ముందుకు నడిచినలా ఇదిగో నీ యొక్క భక్తి జీవితంలో నీవు వృద్ధి పొందగలవని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఈ రోజున మనము 4 కొత్తమైన మాటలు తెలుసుకున్నాం. ఈ వెళ్ళబోయే 2025 సంవత్సరంలో రమ్యమైన ఈవులు నీవు దేవుని చెంత నుంచి పొందుకోవాలి అంటే నీవు దేవునికి 4 విషయాల్లో లోబడి ఉండు. మొదటి మాట ఏమని తెలుసుకున్నాం? డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివిటీ. దీన్ని బట్టి ఒక మాట ఉంటుంది కదా, బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నెగిటివిటీ. ఎప్పుడైతే మనము నెగిటివిటీ నుంచి దూరంగా వచ్చామో మనకి ప్రతి విషయం కూడా మంచి విషయం లాగానే అనిపిస్తుందంట. ఒక చిన్న స్టోరీ ఉంటుంది కదా, ఏమని? ఒక చిన్నప్పుడు స్టోరీ చదువుకుంటాం. ఒక రాజుగారు ఉంటారు, ఒక మంత్రి గారు ఉంటారు. వాళ్ళ చిన్న గాయమైనప్పుడు రాజుగారు బాధపడి మంత్రికి చెప్తే అది మన మంచిగా అన్న మాట రాజుగారికి బాధ కలుగుతుంది, బట్ అదే తన్ని సేవ్ చేస్తుంది అని చిన్నప్పుడు స్టోరీ చదువుకుంటాం కదా. అలాగనే ఎప్పుడైతే మనకి పాజిటివ్ మైండ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో మనకి జరిగే అపాయంలో కూడా మంచిని వెతుకుని వారుగా మనం ఉంటాం. ఈ రోజున నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనము ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి నిందించేవారుగా కాకుండా, దేవుణ్ణి దూషించేవారుగా కాకుండా, ఇదిగో అందులో కూడా దేవుని స్తుతించి గణపరచువారుగా ఉండే కృప దేవుడు మనకి అనుగ్రహించబోతున్నారు. మొదటి మాటగా డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివిటీ. ఏదైతే అపాలోచనలకి, ఏదైతే ప్రతికూలత ఆలోచనలకు దూరంగా ఉండాలని తెలుసుకున్నాం. అప్పుడు మనకి దేవుడు రమ్యమైన ఈవుల్ని ఇవ్వబోతున్నారని తెలుసుకున్నాం. అలాగే రెండవదిగా డిస్టెన్స్ ఫ్రమ్ సిన్, పాపానికి దూరంగా ఉండాలని తెలుసుకున్నాం. అలాగే మూడవదిగా డిస్టెన్స్ ఫ్రమ్ సాతాన్, అపవాదికి దూరంగా ఉండాలని తెలుసుకున్నాం. అలాగనే డిస్టెన్స్ ఫ్రమ్ అన్గాడ్ లైన్, భక్తిహీనతకు దూరంగా ఉండి భక్తిలో దేవునితో ముందుకు సాగాలని తెలుసుకున్నాం. ఈ రోజున ఈ వాక్యము మన అందరి యందు ఫలించాలి అంటే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయము, మనమందరం కూడా దేవునిలో చెక్కబడాలట, దేవునిలో కడగబడాలంట, అండ్ అలాగే దేవునిలో నడగబడాలట. ఈ 3 విషయాలు మన యందు సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు మాత్రమే మనము దేవుడిచ్చే బహుమానాలను, దేవుడిచ్చే ఈవులను సంపూర్ణంగా మనం పొందుకోగలం. ఈరోజు వీటిలో ఉన్న మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రభువా ఇదిగో ఈ 24వ సంవత్సరం అంతటని నువ్వు నన్ను కాచి కాపాడావు. ఇదిగో ఈ సంవత్సరంన మరో 3 రోజుల్లో నేను నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాను. ఈ సంవత్సరంలో ఏ తప్పుదములు చేశానో నాకు తెలియదు దేవా, ఏ అపరాధములు చేశానో నాకు తెలియదు దేవా. జరిగిన విషయములన్నిటిని బట్టి నీ యందు క్షమాపణ కోరుకుంటున్నాను. ఇదిగో వెళ్ళబోయే నూతన సంవత్సరంలోనికి నీ రమ్యమైన ఈవులను పొందుకోవాలని ఈరోజు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. ఇదిగో మొదటగా చెప్పి ఉన్నారు కదా దేవుడు, నెగిటివిటీకి దూరంగా ఉండమని చెప్తున్నారు. అలాగనే ఇదిగో పాపానికి నీకు దూరంగా ఉండమని చెప్తున్నారు, అపవాదికి నిన్ను దూరంగా ఉండమంటున్నారు. అలాగనే భక్తిహీనతను నీవు విడిచిపెట్టు అని దేవుడు అంటున్నారు. 2025వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనము ఇదిగో వీటన్నిటినీ విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించే రమ్యమైన ఈవులను మన జీవితంలోను, మన ప్రియమైన వారి జీవితంలోను, మరి కుటుంబంలో జీవితంలోను ఆయన ఇచ్చు బహుమానములు పొందుకునే కృప, దీవెన ఈ వాక్యమున మనందరికీ
మన స్నేహితులకు, మన బంధువుల అందరికీ దేవాతి దేవుడు ఆయన కృప మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, పాట పాడుకుంటూ ఆరాధనలో ఏకీభవిద్దాం. మనమందరము క్రిస్మస్ కాలంలో ఉన్నాం కదా. క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించుట. దేవుణ్ణి ఆరాధించడం అనేది కేవలము క్రిస్మస్ సందర్భంగా మాత్రమే కాకూడదట. దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రతి దినము కూడా ఆయన మన కొరకు వచ్చారని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారని, ప్రతి దినము కూడా క్రీస్తును ఆరాధించేవారుగా మనం ఉండాలని భక్తులైన వారు వాక్యలేఖనములు సెలవిస్తుండగా ఆయనను ఆరాధిద్దాం. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసే. గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసే. సర్వలోకము సంబరమాయే, సర్వలోకము సంబరమాయే. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోళమును. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోళమును. సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించెదం, ప్రభువు నామము ఘనపరిచెదం. మనము కూడా సాష్టాంగ పడుచు పరవశించుచు పాడెదము. మనము కూడా అర్పించెదం, ప్రభువు నామము ఘనపరిచెదం. మనము కూడా సాష్టాంగ పడుచు పరవశించుచు పాడెదము. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురముకు తెంచెను. పాపము శాపము బాపగను, వేదన శోధన తీర్చగను. పాపము శాపము బాపగను, వేదన శోధన తీర్చగను. పరిశుద్ధుడు జన్మించెనని ఈ
ఇహమున పరమున కొనియాడేదం, మనము కూడా కొనియాడేదం, ప్రభువు నామము ఘనపరిచెదం, మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము, మనము కూడా కొనియాడెదం, ప్రభువు నామము ఘనపరిచెదం, మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. అవును కదా, దేవుడు ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు. ఇదిగో వెళ్ళబోయే నూతన సంవత్సరములోనికి ఇదిగో ఏం చేయాలో ఏం తోచట్లేదా నీకు? ప్రభువుని ఆలోచన అడుగుదామా? ప్రభువుని సమాధానం ఇమ్మని అడుగుదామా? ఇదిగో ఈ 24వ సంవత్సరంలో దేని గురించి అయితే నీవు పోరాడావో, దేని గురించి అయితే ప్రభు ఎదుట ప్రాకులాడావో, ప్రభువా నీ ఆశ్చర్య కార్యము వెళ్ళబోతున్న సంవత్సరంలో నీవు చేస్తున్నావని నమ్ముదామా ప్రభువుని? ప్రభు ఇదిగో నిత్యుడగు దేవుడని సెలవిస్తున్నారు. ఇదిగో ప్రభు అంటున్నారు కదా, నా మార్గములను గైకొను, ఇదిగో నన్ను వెంబడించు, తప్పక నీవు దీవెనలు పొందుతావని అంటున్నారు కదా. ఇదిగో ప్రభువుని వెంబడిద్దాం. ఇదిగో ఇప్పటి వరకు మన జీవితంలో ఎలాగ జీవించామో అన్న విషయములను బట్టి చింతించిన వారముగా కాకుండా వెళ్ళబోతున్న నూతన సంవత్సరములోనికి ప్రభువుతో కలిసి పయనిద్దామని నేడు దినమున వాగ్దానము చేసుకుందామా? ప్రభు అంటున్నారు కదా, ఇదిగో నేను బలమైన వాడను, నేను ఆశ్చర్యకార్యములు చేయవాడను, సమాధానకర్తనే నేనుండగా ఇదిగో నీవు దేని గురించి చింతిస్తున్నావు, దేని గురించి బాధపడుతున్నావు? ఇక నీకు బాధ ఏమీ లేదమ్మా, నీకు చింత ఏమీ లేదమ్మా అని ప్రభు ధైర్యం ఇస్తుండగా, ప్రభువా నీవే సహాయుడువని, నీవే సహాయము చేయ గొప్ప దేవాతి దేవుడువని ఇదిగో ప్రభువుతో నూతన సంవత్సరంలో పయనిద్దామా? ప్రభువా నీవే ఆశ్చర్యకారములు చేయవాడవయ్యా. అందరము కలిసి పాడదామా? ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. అవును తండ్రి, నమ్ముతున్నాము యేసయ్యా, నీవే ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు అని నమ్ముతున్నామయ్యా. ఇదిగో ఈ సంవత్సరం అంతయు కూడా తండ్రి ప్రభువా చీకటి మార్గముల్లో నడుస్తూ ఇదిగో చీకటి మార్గముల్లో పయనిస్తూ తండ్రి ప్రభువా నీ యొక్క మహిమను నేను పోగొట్టుకున్నానేమోయా, నీ యొక్క ఇదిగో నీవిచ్చే బహుమానము నేను త్రోసివేశానేమోనయ్యా. ఇదిగో నీవు వద్దు అంటూ తండ్రి ప్రభువా నీవిచ్చే చేతిని నేను విడుదల పెట్టి విన్నానేమో తండ్రి. కానీ ఇదిగో వెళ్ళబోయే ఏ సంవత్సరం నందు వినిన వాక్యముని బట్టి నన్ను నేను మార్చుకుంటున్నానయ్యా, నన్ను నేను సరి చేసుకుంటున్నానయ్యా. ఇదిగో ఈ రోజు నేటి దినమున విన్న వాక్యము నా హృదయమును బద్దలు చేసిందయ్యా. ఇదిగో ఇప్పటి వరకు నా యొక్క జీవితంలో నా యొక్క విషయంలో ఇది కాదు, ఇది జరగదు అనుకుంటేనే నెగటివ్ థాట్స్ తో వచ్చి ఉన్నానేమో ప్రభువా. కానీ ఈ రోజు విన్న వాక్యమును బట్టి ఇదిగో ఏదైనా సాధ్యము చేయగల దేవుడు నాకు నూతన సంవత్సరంలో తోడే ఉన్నారని బలంగా నమ్ముతూ ఇదిగో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నానయ్యా. ప్రభువా నీ సహాయం మాకు నందనీయండి అయ్యా. ప్రభువా నీ యొక్క కృపను ఇదిగో మాకు అనుగ్రహించండి అయ్యా. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. అవును తండ్రి నమ్ముతున్నాం ప్రభువా. ప్రభువా ఇదిగో పాపము నుండి నన్ను విడిపించండి అయ్యా, దుఃఖము నుండి నన్ను విడిపించండి అయ్యా. ఇదిగో పాప మార్గంలో పోకుడినట్లు కాదు తండ్రి ప్రభువా నీ కాపుదల ఇదిగో నూతన సంవత్సరం అంతటా బలముగా మాకు అనుగ్రహిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. 3వ మాటగా మీరు మాతో అంటున్నారు కదా తండ్రి, అపవాదికి నీవు ఏ మాత్రము చోటనీయకు, అపవాదిని నీవు ప్రార్థన శక్తితో జయించు, విశ్వసించు అంటున్నారు కదా తండ్రి. అవును తండ్రి ఇదిగో వెళ్ళబోతున్న నూతన సంవత్సరంలో చేయబోతున్న నూతన ప్రయాణంలో
అపవాదికి ఏ మాత్రము చోటునివ్వకుండా ఇదిగో మెలకువ కలిగి ఉండి ప్రతి క్షణము కూడా తండ్రి బలముగా ప్రార్థన చేయగల విశ్వాసమును ఇదిగో కృపను మీరు మాకు తప్పక అనుగ్రహిస్తున్నారని నమ్మక కలిగి ఉన్నాం తండ్రి. ప్రభువా నేటి దినం వాక్యములో ఇదిగో మీరు మాతో మాట్లాడుతున్న మాటను బట్టి మేము వింటున్నాం తండ్రి. ఇదిగో నీవు భక్తిహీనతను నీవు విడిచిపెట్టు, భక్తిహీనతను నీవు వదిలివేయని సెలవిస్తున్నా నా ప్రభువా. ఇదిగో ఇప్పటి వరకు తండ్రి బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఇదిగో తండ్రి నీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకంలో అనుసరిస్తూ వచ్చానేమో తండ్రి. ప్రభువా ఈ రోజు నేను క్షమాపణ కోరుకుంటున్నానయ్యా. ఈ రోజున నన్ను మన్నించండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా నన్ను క్షమించండి అయ్యా తండ్రి ప్రభువా. ఇదిగో నేను ఇక మీదట భక్తిహీనతలో నేను వెళ్ళను తండ్రి, భక్తిహీనతలోనికి నేను పోను తండ్రి ప్రభువా. నూతన మార్గంలో ఇదిగో భక్తి కలిగిన మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను ప్రభువా. ప్రభువా ఈ రోజున ఈ సన్నిధి నుండి నేను వాగ్దానం చేసుకుంటున్నానయ్యా ప్రభువా. ఇదిగో వినిన ఈ 4 మాటలను బట్టి తండ్రి ప్రభువా నా నూతన సంవత్సరంలో నూతన బలమును మాకు అనుగ్రహించండియా, నూతన శక్తిని మాకు అనుగ్రహించండియా. అవును తండ్రి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలమైన దేవుడువు, సమాధానకర్తవు నీవని నమ్ముచున్నాం తండ్రి. సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు అని నమ్ముచున్నాం తండ్రి. ఈ రోజున ఈ మీట్లోకి వచ్చిన బిడ్డను ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి. ఏ ఒక్క బిడ్డ ఏ ఒక్క హృదయ వేదనతో ఈ సన్నిధులకు వచ్చినదో నీ సమాధానమున అనుగ్రహింపచేయండి తండ్రి. వారి హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలన్నిటికీ నీవే సమాధానమున అనుగ్రహింపచేసి వారికి ఉన్న సమస్యలన్నిటినీ తీర్చివేస్తూ తండ్రి ప్రభువా నూతన ఉజ్జీవముతోను నూతన సంతోషముతోను తండ్రి ప్రభువా నూతన మార్గంలోనికి వారిని నడిపింపచేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. నీ యొక్క సమాధానం చెప్పిన వారిని బలపరచండి తండ్రి ప్రభువా. ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా ఇదిగో ఏ బిడ్డ ఏ ఉద్యోగ ప్రయత్నములు చేస్తూ నీ సన్నిధిన ఇదిగో పట్టు విడవక వేచి చూస్తున్నారేమో తండ్రి ప్రభువా. ఏ బిడ్డ ఏ గర్భఫలం నిమిత్తం వేచి చూస్తున్నారేమో తండ్రి. ఏ బిడ్డ ఏ వివాహం నిమిత్తం కనిపెడుచున్నారేమో తండ్రి. ఏ బిడ్డ ఏ చదువుల్లో రాణించాలని మంచి సీట్లు కావాలని వేచి చూస్తున్నారేమో తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఏ బిడ్డ ఆర్థిక ఇబ్బందులు తీర్చబడాలని ఇదిగో కుటుంబము ఎదుగుదలలోనికి వెళ్ళాలని అందరూ ఆత్మీయంగా దైవికంగా నీలో ఎదగాలని ఆశపడుచు ప్రార్థిస్తూ ఇదిగో నేను కనిపెడుతున్న హృదయములు కలిగి వారిగా ఉన్నారేమో తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు నేడే దర్శించండి తండ్రి ప్రభువా. వారందరినీ మీరు ముట్టండి తండ్రి ప్రభువా. ఇదిగో నేడే నీ యొక్క నూతన కార్యము నీ యొక్క సజీవమైన కార్యము వారి యందు వారి కుటుంబం యందు ఇదిగో మీరు జరిగించుచున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రారంభం మొదలుకొని ఇట్టి సమయం వరకు కూడా తండ్రి ప్రభువా ఎడదగక తండ్రి ప్రభువా నిన్ను విడవక తండ్రి ప్రభువా నీవు ఏ మాట చెబుతావు అని ఇదిగో శ్రద్ధ కలిగి ఉండి హృదయమును నీ సన్నిధి వైపు నుంచి కనిపెట్టిన ప్రతి ఒక్క హృదయమును మీరు దర్శించండి తండ్రి ప్రభువా. ఏ హృదయంలో ఏ బాధ ఉన్నా ఏ దిగులు ఉన్నా ఏ దుఃఖమునున్నా తండ్రి ప్రభువా మీరు తీర్చివేయండి తండ్రి ప్రభువా. ప్రభువుని అడుగుదామా అందరము కూడా ప్రభువా ఇదిగో ఈ యొక్క సమస్యను నేను ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నానయ్యా, ఈ యొక్క వేదనని ఎవరితోనూ పంచుకోలేకపోతున్నానయ్యా ప్రభువా. నీవు సమస్తమును ఎరిగిన వారమే అన్నావు తండ్రి. నీ వద్ద నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, నీ సమాధానమును అనుగ్రహించండి అని ప్రభువుని వేడుకుందామా. ఇదిగో నీ ప్రార్థన ఆలకించేవారు దేవుడు. ఇదిగో నీకు ప్రార్థన చేయటం రాకపోయినా ఇదిగో నీకు ఎలా అడగాలో తెలియకపోయినా ప్రభు అంటున్నారు కదా నేను ఎటువంటి ప్రార్థన ఆలకిస్తానంటున్నారు. ఎటువంటి ఇదిగో విషయంనైనా నేను అంగీకరించి నీకు సమాధానం అనుగ్రహిస్తానంటున్నారు కదా. ప్రభువుని అడుగుదామా ప్రభువా నీ కార్యము చేయండియా అని అడుగుదామా. ప్రభువా ఈ విషయంలో నీ సహాయం నాకు అందియండియా అని అడుగుదామా. ప్రభు తప్పక చేయడానికి నీ సన్నిధి ఈ సన్నిధి యందు ఇదిగో నీకు సమాధానమును వాగ్దానమును అనుగ్రహించబోతున్నారు. ప్రభువుని అందరూ నోరు తెరిచి అడుగుదామా. ప్రభువా నీ యొక్క సహాయం అనుగ్రహించండి అయ్యా. ఇదిగో ఈ 2024 సంవత్సరం అంతయు కూడా తండ్రి నీ కృపా కాపుదలను అనుగ్రహించారయ్యా. ఇదిగో వెళ్ళబోయే సంవత్సరం అంతటినీ కూడా తండ్రి నీ కృప చేతనను నడిపింప చేయండి తండ్రి. ఈ రోజున 4 విషయములు తెలుసుకున్నాం తండ్రి. ఈ యొక్క 4 విషయములు ఇదిగో వెళ్ళబోయే నూతన సంవత్సరంలోనికి మేము మా జీవితంలో అన్వయించుకునే కృపను దేవుని నిమ్మని అడుగుదామా. ప్రభువా నీ సమాధానమును అనుగ్రహింప చేయండి అయ్యా. ప్రభువా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రభువా ఈ రోజున తండ్రి ఇంత గనుక ఈ 200 దినములు కంప్లీట్ చేసుకున్న సందర్భాన్ని ఇదిగో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ గా నీ సన్నిధిని జరుపుకుని భాగ్యమును అనుగ్రహించిన నా ప్రభువా నీకు స్తోత్రములయ్యా. ఇదిగో 200 దినములు మొదలుకొని తండ్రి ప్రభువా నీ కృప చొప్పున మమ్మను మా కుటుంబమును ఇదిగో మా మీట్లో జాయిన్ అయ్యే మిత్రులను కాచి కాపాడుతూనే వచ్చారయ్యా. ఇదిగో ప్రతి ఒక్క విషయంలోనూ నీ యొక్క గొప్ప కృపను నీ సహాయ హస్తమును మా మీద నుంచారయ్యా.
అందును బట్టి నీకు స్తోత్రములయ్యా, నీకు వందనములు తండ్రి. ఇటు విధముగానే తండ్రి ఈ రోజున ఈ సెలబ్రేషన్స్ లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, పేరు పేరున. ఇదిగో వారి కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఇదిగో వారి యొక్క ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఇదిగో ఏ విద్యలో ఉన్నా తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క విషయంలోనూ వారికి సంపూర్ణమైన దీవెనలు, సంపూర్ణమైన ఆశీర్వాదములు అనుగ్రహించండి అయ్యా. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఇదిగో తండ్రి వారి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను, సహోదరులను, ఇదిగో బంధువులైన వారిని జ్ఞాపకం చేసుకుని, ఇదిగో వీరు నీ మాటను ఇదిగో ఎలాగనైతే వినటకి సన్నిధికి వచ్చారో అలాగనే తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ సన్నిధిని నిలవగల భాగ్యమును, ఇదిగో నీ రాకడ పర్యాంతం వరకు నేను గట్టిగా పట్టుకుని ఉండగల కృప వచ్చిన బిడ్డలందరికీ, వారి కుటుంబాలకి ఇదిగో నిత్య దీవెనలు, నిత్య ఆశీర్వాదములు, ఇదిగో నీ సమాధానమును రాబోయే నూతన సంవత్సరం అంతయు కూడా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకును ధారాళముగా మీరు అనుగ్రహిస్తున్నారు నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధముగా తండ్రి ప్రభువా, ఈ 200 దినములు మాత్రమే కాదు తండ్రి, ఇదిగో మరెన్నో దినములు తండ్రి, ఇదిగో ఈ విధముగా తండ్రి నీ రాకడ పర్యాంతము వరకు ఈ గాస్పల్ అనే మీటులో అనేక అంశములను బట్టి మేము ప్రార్థించగల కృపాభాగ్యమును మీరు మా అందరికీ అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో వాక్యములో బలపరచబడగల కృపను మీరు మాకు నీయండి తండ్రి. ఆత్మీయంగా ఎదిగే కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో మా జీవితంలో నీ యొక్క ఆశీర్వాదములు పొందుకునే విధేయతను మాకు నీయండి తండ్రి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగిన జీవితంను మేము జీవించగల నీ భాగ్యమును అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో యవన కాలంలో యవనేచ్ఛలకు దూరంగా ఉండమని బైబిల్ సెలవిస్తుండగా తండ్రి ప్రభువా, ఇదిగో మేము త్రొట్టెళ్ళపోకున్నట్లుగా తండ్రి నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని నీ వాక్యము కలిగి ఉన్న మనసుతో ముందుకు సాగాలి నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో నిన్ను మించినది ఏదీ లేదన్న సత్యమును ఇదిగో ప్రతి ఒక్కరము తెలుసుకున్న వారుగా తండ్రి, నిన్ను పోలి ఇదిగో నీ రాజ్య సువార్త కొరకే మా జీవితంలో నీకు సమర్పించుకునే గల భాగ్యమును మాకును మా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తప్పక అనుగ్రహిస్తున్నారు నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. సమస్త విషయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఈ మీట్ని ఇంత చక్కగా తండ్రి, ఇంత ఉజ్జీవముగా తండ్రి నీ ఆత్మ సహాయము చేత తండ్రి ప్రారంభం మొదలుకొని ఇదిగో ఈ ముగింపునందు కూడా తండ్రి ప్రవ్వా నీ తోడును ఉంచినందుకు నీకు అనేక ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవ్వా. ప్రతి విషయంలోనూ నీ తోడు నుంచి ఉన్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధముగా తండ్రి ఏ విషయం మరుస్తున్నామో, ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు, కానీ సమస్త విషయములను మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈ దేశమును, రాష్ట్రమును, లోకమును, ప్రపంచమును, సమస్త మానవాళిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి యొక్క పని పాటలో మీరు తోడే నీడే నడిపింప చేయండి తండ్రి ప్రవ్వా. నీ నామముకు మహిమ కలుగునట్లుగా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు మరొక మారు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. వారు ఈ రోజున ఈ యొక్క మీట్లో ఏవైతే వారి హృదయంలోంచి నిన్ను ప్రార్థించి ఉన్నారో ఆ విషయములన్నిటినీ కూడా తండ్రి వారు పొందుకుని ఉండగల భాగ్యమును మీరు అనుగ్రహిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధంగా సమస్త విషయముల్లో నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు అని నమ్ముచుండగా తండ్రి ప్రవ్వా, ఇదిగో ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా తండ్రి విశ్వాసంతో పొందుకున్నామని నమ్మిక కలిగి ఉండగా నీ చిత్తము చొప్పున నెరవేర్పున అనుగ్రహింప చేయమని నజరేయుడైన ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చమన్నట్లు భూమి నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం నడవక దయచేము, మేము ప్రారంభం చేసిన ప్రకారం మా ప్రారంభం క్షమించము, మా విషయాలలోనికి తేగా నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తం చే అపవాదికులే, ప్రవేశ రక్తం చే అపవాదికులే, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు అంతకాలం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దివ్యాదేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసినవాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమా వైద్యుడి స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటినీ సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షము అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారికామెన్, విజయము ఈ పాట వినువారికామెన్. మిత్రులారా రమ్ము,
మైత్రితో పారామతికమైన మాటల చింతు మన్నానాతో విను మిత్రుడరారమ్ము. కూడి వచ్చిన మనందరికీ దేవాతి దేవుడు మెండైన దీవులు నూతన సంవత్సరంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అండ్ ఇంత చక్కగా ఈ కూడికన జరిగించిన దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అండ్ ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడి నామమున హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ ఇలాగనే మనం ముందు అనౌన్స్ చేసుకున్నాం కదా, ఎవ్రీ డే మనకి 6:30 to 7. ఈరోజు కొంచెం క్రిస్మస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనుకున్నాం కాబట్టి 1 hour కావచ్చింది. బట్ ఎవ్రీడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దేవుడితో గడపడానికి మీ టైంని రీషెడ్యూల్ చేసుకోండి ఒకసారి. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటాం, ఆఫ్ కోర్స్ బైబిల్ చదువుకుంటాం. దాంతోపాటు డే అంతా మనల్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఈవినింగ్ కూడా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయడం అనేది చాలా మన ఆత్మీయంగా ఎదగడానికి కానివ్వండి, దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండడానికి కానివ్వండి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎవరైనా సరే, అండ్ అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, గాస్పల్ యూత్ అని సెర్చ్ చేస్తే మీకు విజిబుల్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో చెప్పుకున్న మన వాక్యాలన్నీ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 6:30 to 7 అనే టైం ఫ్లెక్సిబుల్ కాకపోయి ఉంటే అక్కడైనా సరే వాక్యాలు విని బలపరచబడతారని దేవుడి నామమున ఆశిస్తున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? ఈరోజు చాలా కొత్త మంది జాయిన్ అయ్యారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? ఎవ్రీడే మనము విత్ ఇన్ టైంలోనే కంప్లీట్ చేసుకుంటాం, 6:30 to 7. ఇఫ్ పాసిబుల్ తప్పకుండా జాయిన్ అవుతారని ఆశిస్తున్నా. అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా ప్రేయర్ చేద్దాం.